హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు సమ్మర్ వచ్చిందంటే చాలా గుర్తుకొచ్చేది ఫస్ట్ తాటి ముంజలు. సో తాటి ముంజల తర్వాత మనకు నెక్స్ట్ గుర్తుకొచ్చేది సమ్మర్లో సీజన్ కాబట్టిగా ఈతకాయలు. సో సమ్మర్ వచ్చిందంటే ఈ ఈతకాయలు అండ్ తాటి ముంజల సీజన్ కాబట్టిగా చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది. సో ఇలా చాలా అంటే చాలా ఇష్టం అండి మాకు ఈతకాయలు అంటే. సో ఇవి పండివి ఉంటే చాలామంది తీసుకెళ్తున్నారు, అందుకే కచ్చియే తీసుకొచ్చారు మా మామయ్య. సో దీనికైతే మనము కచ్చివి తీసుకొచ్చి మీరు ఎలా తింటున్నారో మీకు డౌట్ రావచ్చు, బట్ కచ్చివి ఏం తినట్లేదు. ఇక్కడ మేము వాటర్లో పెట్టేసినాము. వాటర్లో పెట్టేస్తే ఇవి మంచిగా పండిపోయినాయి. ఇక్కడ చూడండి, ఒక 10 వరకు అయితే పండినాయి. సో రోజుకంతా అనేసి మనకు పండుతూ ఉంటాయి. సో ఇవి వాటర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనకు వరిగడ్డి ఉంటుంది కదా, వరిగడ్డిని కప్పేస్తే ఇంకా చాలా మంచిగా పండిపోతాయి. అంటే మేము వరిగడ్డితో ఏం కప్పలేదు, బట్ వాటర్లోనే పెట్టినాం. సో చాలా చక్కగా పండినాయి, చాలా స్పీడ్గా, చాలా చాలా బాగుంది. సో ఇలా ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. అంటే వాటర్లో పెడితే పండిపోతాయి అనేసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. థ్యాంక్